ఎవ్రీబడి, ఎలా ఉన్నారు? ఓం నమ శివాయ. ఓదెలా 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఏది గట్టిగా ఒక చిన్న వామప్ చప్పట్లతో మొదలు పెడదామా ఇవాళ కార్యక్రమాన్ని? ప్రపంచంలో ప్రతి మనిషికి ఏదో ఒక రకమైనటువంటి భయం ఉంటుంది. ఎస్, కొంతమందికి పెళ్ళాం అంటే భయం కదా, మరి పెళ్ళానికి బొద్దింకంటే భయం. సో ఎవరు గ్రేట్? బొద్దింకే గ్రేట్. ఇలాంటి భయాలు కాకుండా జనరల్గా కొంతమందికి చీకటి అంటే భయం, దయ్యం అంటే భయం, ఒంటరిగా ఉండడం అంటే భయం, కుక్కల అరుపులంటే భయం, నక్కల ఊలలంటే భయం. ఇలాంటి భయాలు అన్నిటినీ కూడా కలగలిపి ఒక కంప్లీట్ భయంకరమైన హారర్ థ్రిల్లర్ మూవీని మన ముందుకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ని జోడించి తీసుకొని రాబోతూ ఉన్నారు. నన్ అదర్ దాన్ ఆర్ ప్రొడ్యూసర్ డి మధు గారు అండ్ అలాగే ద క్రియేటివ్స్ని హ్యాండిల్ చేస్తున్నటువంటి సంపత్ నంది గారు. సో మధు క్రియేషన్స్ అండ్ సంపత్ నంది టీమ్ వర్క్స్ సంయుక్తంగా మనకు అందిస్తున్నటువంటి సినిమా. డి మధు గారు నిర్మాతగా, సంపత్ నంది గారి బ్యూటిఫుల్ క్రియేటివ్స్తో, అశోక్ తేజ గారి డైరెక్షన్లో, అజ్నేష్ లోక్నాథ్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, సౌందర్ రాజన్ గారు డిఓపిగా, అవినాష్ గారి ఎడిటింగ్తో, రాజీవ్ నాయర్ గారి ఆర్ట్ వర్క్తో, ఇక్కడ ఎక్కడ ఉన్నట్టున్నారు ఆయన కూడా, రాజీవ్ నాయర్ గారి ఆర్ట్ వర్క్తో మన ముందుకు రాబోతున్నటువంటి ఫెంటాబ్యులస్ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్. అటు శివశక్తికి అలాగే భయంకరమైనటువంటి ప్రేతాత్మకి మధ్యలో జరిగినటువంటి సంఘర్షణని చూపిస్తూ ఏప్రిల్ 17న విడుదలవబోతున్న ఓదెలా 2 మనందరికీ ఇష్టమైన మిల్కీ బ్యూటీ అండ్ ద వెరీ వెరీ టాలెంటెడ్ పర్ఫార్మర్ తమన్నా భాటియా శివశక్తిగా నటించిన, ఇంకొక పక్కనేమో వశిష్ఠ అండ్ సింహ గారు హూ ఇస్ వెరీ పాపులర్ నాట్ ఓన్లీ ఇన్ ద కన్నడ ఇండస్ట్రీ, మనకి తెలుగులో కూడా కేజీఎఫ్ ద్వారా సుపరిచితుడు. వశిష్ఠ అండ్ సింహ గారు ఆ భయంకరమైనటువంటి ఉగ్ర రూపాన్ని దాల్చిన ప్రేతాత్మగా మన ముందుకు కనిపించబోతున్న, అండ్ హెబ్బా పటేల్ ద వెరీ వెరీ టాలెంటెడ్ పర్ఫార్మర్, ఆల్సో మురళీ శర్మ గారు, శ్రీకాంత్ అయ్యంగారు, ఇంతమంది తారాగణంతో మన ముందుకు రాబోతున్నటువంటి చిత్రం ఓదెలా 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఓదెలా టీజర్ చూసారా? ఓదెలా రైల్వే స్టేషన్ చూసారా? మీలో చాలామంది ఓదెలా రైల్వే స్టేషన్ చూసే ఉండుంటారు. ఎందుకంటే అదొక ఫెంటాస్టిక్ థ్రిల్లర్ మూవీ. ఓటీటీలో మనల్ని బాగా ఎంటర్టైన్ చేసినటువంటి సినిమా. కానీ దానికి 10 రెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ని జోడించి మన ముందుకు తీసుకురాబోతున్నటువంటి సినిమానే ఓదెలా 2. మరి ఓదెలా 2 రిలీజ్ కోసం మనందరం రెడీ అయినటువంటి ఈ తరుణంలో ఇవాల్టి కార్యక్రమాన్ని ముందుగా మనం టీజర్ లాంచ్తో ప్రారంభించేస్తున్నాము. దానికన్నా ముందు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎంతోమంది అతిరథ మహారథులకి, అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి, మీడియా మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ ముందుగా టీజర్తో కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాము. లెట్స్ హ్యావ్ ద టీజర్ ఆఫ్ ఓదెలా 2 ప్లీజ్.
in cinemas on April 17th releasing Odila 2. Odila 1 సక్సెస్ తర్వాత అదే పందాలో Odila 2 అనేటువంటి సినిమాని మనకి అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, కంప్లీట్ టీమ్కి శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. భరత ఖండాన్న, దక్షిణ గంగా తీరాన్న ఆ పరమాత్ముడి పుట్టిలైనటువంటి ఓదెలలో ఒక ప్రేతాత్మ పురుడు పోసుకుంటుంది. ఆవిరయ్యేటువంటి ప్రతి రక్తపు బొట్టుని అక్కున చేర్చుకొని ఆశగా ఎదురు చూస్తుంది. మరి ఏం చేస్తుందో చూద్దాము. కానీ శివశక్తి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైనా సరే గెలుపు దేవుడిదే అవుతుంది. ఈ నమ్మకంతో మనందరం వెళ్ళిపోతున్నాం థియేటర్స్కి. April 17th థియేటర్స్లో కలుద్దాము. ఇలాంటి ఒక సినిమాని మనకి అందించాలి అంటే, మంచి సినిమాల్ని అందించాలి అనేటువంటి సత్సంకల్పంతో పాటు బోలెడంత ప్యాషన్ కూడా ఉండాలి. అలాంటి ప్యాషన్ కలిగినటువంటి వ్యక్తి రియల్ ఎస్టేట్ ఐకాన్ మధు గారు, మధు గారు మధు క్రియేషన్స్ అనేటువంటి బ్యానర్ని ఎస్టాబ్లిష్ చేసి ఈ సినిమాని సంపత్ నంది టీమ్ వర్క్స్తో పాటు మనకి అందిస్తున్నారు. అండ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ మూవీ సంపత్ నంది గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. సంపత్ నంది గారు మాకు తెలిసి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు దీక్షలో ఉన్నట్టున్నారు. ఆ దీక్షని కంటిన్యూ చేస్తూ అద్భుతమైనటువంటి ఒక బ్యూటిఫుల్ మూవీని మనకి అందించబోతున్నటువంటి సంపత్ నంది గారికి స్వాగతం పలుకుతున్నాము. రచ్చ, అలాగే బెంగాల్ టైగర్, సిటీ మార్ లాంటి సినిమాలతో మనల్కి కనువిందు చేసినటువంటి సంపత్ నంది గారు అటు రైటర్గా అలాగే ప్రొడ్యూసర్గా కూడా సినిమాల్ని అందిస్తూ వస్తూ ఉన్నారు. వారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ సంపత్ నంది గారు. ఓదెలా 2 April 17th రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంగా టీం అందరికీ కూడా అభినందనలు తెలియచెప్తూ ఉన్నాము. అండ్ శ్రీకృష్ణ, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. ఆల్సో సినిమా ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాజీవ్ నాయర్ గారు ఎక్కడున్నా సరే వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజీవ్ సార్ ప్లీజ్. అండ్ అలాగే అనదర్ వర్సటైల్ యాక్టర్ నాగమహేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మహేష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. కృష్ణ, ఈ పాట మేము ఇదే వినటము చాలా బాగుంది, కానీ రెగ్యులర్గా మాకు వినిపించేటువంటి కృష్ణ వాయిస్ కాకుండా చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉండింది. వాట్ ఈస్ ద స్పెషాలిటీ? అందరికీ నమస్కారం. ముందుగా ఓదెలా 2 టీం మొత్తానికి కూడా బెస్ట్ విషెస్, కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఇది అజనీష్ గారి మ్యూజిక్లో ఈ పాట సుద్దాల అశోక్ తేజ గారు రాసిన పాట. కొంచెం డిఫరెంట్గా కావాలి అని చెప్పేసి అన్నారు. అలాగే సంపత్ నంది గారు కూడా ఇన్పుట్స్ ఇచ్చారు ఈ పాటకి. దీని ముందు సిచ్యువేషన్ ఎలా వస్తుందని చెప్పి ఒక ఊరి గురించి అందరూ ఎంత సంబరంగా పాడుకునే పాట అని చెప్పారనమాట. సో సంపత్ నంది గారి ఇన్పుట్స్ అలాగే అజనీష్ గారి మ్యూజిక్ టోటల్గా ఈ పాటని పాడే అవకాశం నాకు కల్పించింది. సో ఈ సందర్భంగా సంపత్ నంది గారికి, అజనీష్ గారికి, రాసిన సుద్దాల అశోక్ తేజ గారికి నా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఓకే, వన్ క్వశ్చన్ కృష్ణ. మనకి ఈ సినిమా కొంచెం హారర్ థ్రిల్లర్ మూవీ కాబట్టి భయాల గురించి మాట్లాడుకుందాం. మీకు ఏమంటే భయం? ఏ చీకటి, బి మీ ఆవిడ. చీకటి అంటే అసలు భయమే ఉండదు, కానీ కాబట్టి అర్థం చేసుకోండి. ఆవిడంటేనే భయం, అంతేగా అందరికీ ఆ మాత్రం ఉండాలండి. అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ. ఒక లైన్ ఏమైనా మా కోసం జస్ట్. తప్పకుండా. సూడు సూడు ఓదెలా పల్లె, గ్రహణ మిడిసిన పున్నా మల్లె, రాకాసోని పీడా పోయిన ఏకచక్రాపురా మల్లె, నింగిలోని సుక్కాలన్నీ ముంగిళ్లలో ముగ్గులల్లే, శంకరుని పాదం మీద మోకరిల్లే మారీడల్లే, సూడు సూడు ఓదెలా పల్లె, గ్రహణ విడిచిన పున్నా మల్లె, రాకాసోని పీడా పోయిన ఏకచక్రాపురా మల్లె, నింగిలోని సుక్కాలన్నీ ముంగిళ్లలో ముగ్గులల్లే, శంకరుని పాదం మీద మోకరిల్లే మారీడల్లే. థ్యాంక్ యూ. వావ్ కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్, థ్యాంక్ యూ. రాజీవ్ గారు సార్. ఎక్కువ మాట్లాడడం లేదు, జస్ట్ పర్వాలేదు సార్. ఏం మాట్లాడాలో తెలియదు. ఎనీవే, ఇట్ వాస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఐ గాట్ ఫ్రమ్ సంపత్ నంది గారు. సార్, హౌ డిఫికల్ట్ ఆర్ హౌ ఈజీ వాజ్ ఇట్ టు క్రియేట్ ద వరల్డ్ ఆఫ్ టూ శివశక్తి అండ్ ఆల్సో ఇటు ప్రేతాత్మ, రెండు వరల్డ్స్ క్రియేట్ చేయాలి కదా మీరు? ఇట్ వాజ్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ ఈజీ అండ్ hardship, difficult and all, because this was a look actually we created for this movie, because this whatever this genre needed, according to that we created and recreated so many things in this movie. Definitely this will become as a wonderful visual treat for all audience. ఈ సినిమా సక్సెస్ అవ్వాలి.
థ్యాంక్ యూ. రాజీవ్ గారిని చాలా సినిమాల్లో ఫంక్షన్లో చూసినా ఇలా మాట్లాడడం అనేది నేనే అరుదుగా వింటూ ఉంటాను. గివ్ హిమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ద ఫెంటాస్టిక్ ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హ్యాపీ విష్ ఫర్ యూ. ఓ హ్యాపీ విష్ యూ. ఎస్ థ్యాంక్ యూ. ఈరోజు కేరళ న్యూ ఇయర్, మలయాళీస్ న్యూ ఇయర్. సో విషింగ్ హ్యాపీ విష్ యూ టు వన్ అండ్ ఆల్. మీకు అలాగే తమిళ వాళ్ళకి కూడా పుత్తాండు వార్తలు తెలియజెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాగమహేష్ గారు. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథి దేవుళ్ళకి, ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మధు క్రియేషన్స్ అండ్ సంపత్ నంది టీమ్ వర్క్స్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఓదెల 2. నేను ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో ఇన్స్పెక్టర్గా చేశాను. సేమ్ పాత్రనే ఇక్కడ పోషిస్తున్నా. ఈ సినిమా విలక్షణమైన సినిమా. ఎందుకంటే ప్రేతాత్మకి పరమాత్మ శక్తికి మధ్య జరిగే సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్, ఫైట్ అండ్ వార్. విశిష్ట నటుడు వశిష్ఠ సింహ విలక్షణమైన పాత్రలో ఈ సినిమాకి మరో లెవెల్కి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు మనందరికీ ఎంతో సౌందర్యవతిగా ఉన్న తమన్నా గారు తన రౌద్ర రూపాన్ని సినిమా ద్వారా మనకు చూపిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దర్శకులు అశోక్ తేజ గారికి, నిర్మాత మధు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. పరిచయమైన రోజు నుంచి ఇప్పటి వరకు నా చెయ్యి వదిలిపెట్టకుండా నడిపిస్తున్న దర్శకులు సంపత్ నంది గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. నిజంగా నేను ఇండస్ట్రీలో ఒక 7-8 ఏళ్ల కిడ్ని, ఆ పసిపిల్లోని ఇలాంటి పెద్దలు నడిపిస్తున్నారు. చాలా సంతోషం. అలాగే ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర చేసిన హెబ్బా పటేల్ గారికి, అందరికీ కూడా ఈ సినిమా చాలా గొప్పగా అఖండ విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మళ్ళా ఎందుకంటే మనం థ్రిల్లర్ సినిమాలు చూసాం, హర్రర్ సినిమాలు చూసాం విడివిడిగా. ఈ హర్రర్ని స్పిరిచువాలిటీతో కలిపి ఈవిల్ స్పిరిట్కి స్పిరిచువాలిటీకి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ని చాలా అద్భుతంగా సంపత్ నంది గారు రాశారు. ఇది కొత్త ట్రెండ్ స్టోరీ లైన్ అవుతుంది. డెఫినెట్గా ఈ సినిమా చాలా గొప్ప విజయం సాధిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. కొన్ని సినిమాలు సెట్లో ఉన్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటాయి ఈ సినిమా ఏదో అద్భుతం జరుగుతుందని. అలా ఈ సినిమాలో నేను చేస్తున్నప్పుడు నాకు అనిపించింది డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు రాక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐ విష్ all the fans and friends and cine lovers, please watch this movie on theaters on 17th April of this month. ముఖ్యంగా సుమా మేడం, మీ యొక్క మెమరీ మాకు కొంచెం అప్పివ్వాలి. ఆవిడ అనర్ఘళమైన వాగ్దాటికి నేను ముగ్ధుడవుతా. నేనే అప్పు తెచ్చుకుంటూ ఉంటాను సార్. మాకు షేర్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. సార్ మీరు సినిమాల్లో చాలా భయపెడుతూ ఉంటారు కదా, మీకేంటంటే భయం అని తెలుసుకోవాలని ఉంది. నాకు భయం అంటే లేదండి, ఏమీ లేదు. ఈవిల్ అంటేనే భయం. ఎవరంటే? ఈవిల్ అంటే భయం. ఓకే, అదిగోండి అక్కడే కూర్చొని ఉన్నారు ఈవిల్. కానీ ఇక్కడ గుడ్ బాయ్ లాగా కనిపిస్తున్నాడు. ఆన్ స్క్రీన్ మనం April 17th మాత్రం ద బ్యాడ్ బాయ్ గా వశిష్ఠ గారిని చూడబోతున్నాము. ఇంకో వశిష్ఠ గారు కూడా వచ్చేసారు. వారికి కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము. విరూపాక్ష సినిమాని మనకు అందించి, ఓహో మళ్ళీ చెప్పాను నేను, ఇప్పుడు మనకి విశ్వంబర సినిమాని అందించబోతున్నటువంటి డైరెక్టర్ బింబిసారా డైరెక్టర్కి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ నాగమహేష్ గారు, మీకు ఏమీ భయాలు లేవా? లేవు మేడం. మ్యారేజ్ అయ్యిందా? నన్ను చూసి భయపడి ఆవిడ వెళ్ళిపోయింది. అయ్యో, ఐఎమ్ వెరీ సారీ అబౌట్ ఇట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ నాగమహేష్ గారు. త్వరలోనే April 17th మిమ్మల్ని మేము థియేటర్స్లో చూస్తాం. ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వశిష్ఠ గారికి నమస్కారం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాని April 15న థియేటర్లో చూసి గొప్ప సక్సెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మనతో పాటు బెంగాల్ టైగర్ సినిమాని అందించినటువంటి మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు ఇక్కడే ఉన్నారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వచ్చి వారి విషెస్ని తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సంపత్ నంది గారు అండ్ శర్వానంద్ గారి కాంబినేషన్లో అతి త్వరలోనే రాధామోహన్ గారి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక అద్భుతమైన సినిమా రాబోతోంది. సో రాధామోహన్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీడియా మిత్రులు, ఇక్కడికి వచ్చిన అందరూ గెస్టులు, ప్రేక్షకులు అందరికీ
కృతజ్ఞతలు. ఓదెల రైల్వే స్టేషన్ ఇది నా ప్రొడక్షను. ఓదెల 2 మధు గారు కంటిన్యూషను. ఓదెల 3 ఏమవుద్దో తర్వాత చెప్తాం. సో యాక్చువల్లీ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ నాకు సుపరిచితం. సో ఏదో కారణాల వల్ల దీంట్లో నేను ఇన్వాల్వ్ అవ్వలేకపోయాను. కానీ నా బెస్ట్ విషెస్ ఆల్వేస్ ఆర్ దేర్. అండ్ సంపత్, మా ట్రావెల్ హ్యాస్ బీన్ వెరీ లాంగ్ విత్ హిమ్. సో ఏమైంది వేళ, బెంగాల్ టైగర్, ఓదెల ఇలాగ జరుగుతూనే ఉంది. నెక్స్ట్ సినిమా కూడా అతనితోనే చేస్తున్నాను. సో ఈ సినిమా కాన్సెప్ట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. సో ఈ కరెంట్ ట్రెండ్ కూడా ఈ సినిమా ఇది ఈ ప్రజలకి, ప్రేక్షకులకి ఇది డెఫినెట్గా నచ్చుద్దని నాకు దృఢ నమ్మకం. సో మీరందరూ థియేటర్లో చూస్తేనే సినిమా మీరు ఎంజాయ్ చేయగలరు. సో మిగతా ఇంకెక్కడో చూడొద్దు. ఈ సినిమా చూడండి. 17th ఏప్రిల్ రిలీజ్ అయిన తర్వాత 19th, 20th సక్సెస్ మీట్ పెడతారు మధు గారు. అప్పుడు వచ్చి మాట్లాడతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే సంపత్ నంది గారు, శర్వానంద్ గారు అండ్ రాధామోహన్ గారి కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమా కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై UV Media Entertainment at your doorstep. Music is on Aditya Music and our digital partners are First Show. Thanks to everybody and also our PROs are Vamsi Shekhar. అయితే ఓదెల రైల్వే స్టేషన్ సినిమాని తీసి సూపర్ హిట్ సాధించి మంచి మేకింగ్ అండ్ టేకింగ్ స్కిల్స్ ఉండేటువంటి డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న అశోక్ తేజ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమాతో కూడా ఒక అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నారు అనడం అతిశయోక్తి కాదు. అశోక్ తేజ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానించేస్తూ ఉన్నాము. ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటివరకు ఇంత బజ్ ఇచ్చిన శేఖర్ అన్న, వంశీ అన్నకు మీకు థ్యాంక్స్ అన్న. నేను తమన్ గారి ఫ్యాన్ అండి. నేను సిటీ మార్ షూటింగ్కి ఎప్పుడు రోజు వెళ్ళేవాడిని తమన్ గారిని చూడడానికి. అప్పుడు అది సంపత్ గారు చూసి ఒకరోజు పరిచయం చేశారు. చేసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాను. అప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చావు అన్నట్టుగా చూశారు. అప్పుడు చెప్పాను తమన్ గారితో ఒక ఫోటో కావాలి అన్నాను. అప్పుడు కిందికి మీదకి చూసి నవ్వి ఫోటో కాదు కానీ సినిమానే ఇస్తాను అన్నారు. సో ఫోటో అడిగితే సినిమా ఇచ్చారు సంపత్ నంది గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ తమన్నా గారితో ఒకసారి సినిమా చేస్తే మళ్ళీ మళ్ళీ సినిమా చేయాలనిపిస్తుంది. సో తమన్నా గారికి కథ నచ్చి ప్రాజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మధు గారు, సార్ మీకు రావాల్సింది వచ్చేసింది, పేరు డబ్బు అంతా వచ్చేసింది. సో థ్యాంక్ యూ సార్. నేను హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ సంపత్ గారు ఓదెల 2 సబ్జెక్టు చేయాలి అనుకున్నప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను. అప్పుడు మనం వేరే ప్రాజెక్ట్ అనుకుంటున్నప్పుడు ఇలా ఓదెల 2 చేసిన తమన్నా గారితో అని చెప్పగానే ఇమీడియట్గా నేను చేస్తానన్నారు. వెంటనే సంపత్ గారి దగ్గర తీసుకొచ్చి పరిచయం చేశాను. కథ చెప్పగానే వెంటనే మీరు ఓకే చేసి మనం చేద్దామన్నాడు. బడ్జెట్ విషయంలో కూడా అసలు ఎక్కడ మాకంటే కూడా మీరే పెద్ద ఆర్టిస్టులను పెట్టండి, మురళీ శర్మ గారిని పెట్టండి, వాళ్ళని పెట్టండి అని మీరు చెప్పారు. సో ఎప్పుడు ఏంటి ఎందుకు అని అడగలేదు. థ్యాంక్ యూ సార్. మీరు పెద్ద ప్రొడ్యూసర్గా నిలబడాలి ఇక్కడ ఇండస్ట్రీలో. అండ్ వశిష్ఠ గారు, సో ఓదెల రైల్వే స్టేషన్ మూవీ అనుకున్నప్పుడు నేను అందరినీ తిరుపతి క్యారెక్టర్కి సంపత్ గారికి చాలామందిని చూపించాను ఇక్కడ. సో నెక్స్ట్ అన్నారు. అప్పుడు ఫైనల్గా నాకు ముందే పరిచయం వశిష్ఠ గారు. అప్పుడు వశిష్ఠ గారి ఫోటో చూపించాను. చూపడగానే నాకు ఎలాగైనా సరే వశిష్ఠ గారు కావాలంటే వెంటనే నేను మాట్లాడి ఫోన్లో సంపత్ గారితో మాట్లాడించి కథ చెప్పగానే వెంటనే చేస్తానన్నారు. థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ ఇక్కడ మా టోటల్గా ఆర్టిస్ట్, మా సినిమాకి ఓదెల 2కి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, రైటింగ్ డిపార్ట్మెంట్, మేనేజర్స్ అందరూ కూడా డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. 17th రిలీజ్ గుర్తుపెట్టుకోండి. ఈ విజువల్స్ ఇంకెప్పుడు చూడని విజువల్స్ ఇందులో ఉన్నాయి. 17th తప్పక చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Tamanna garu, a very, very warm, hearty welcome to you. How are you doing?
ఒక పక్కన పాత్రలతో ఇంకొక పక్కన పాటలతో రెండిటితోనూ మాకు ఎంటర్టైన్మెంట్ని అందిస్తూ ఉన్నటువంటి తమన్నా గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ తెలియజెప్తూ ఉన్నాము. శివశక్తిగా చూడబోతున్నాము ఆన్ April 17th ఇన్ థియేటర్స్ ఓదెలా 2. ఈ సినిమాని బోలెడంత ఖర్చుని పెట్టి సినిమాని తీయడం మాత్రమే కాకుండా, బోలెడంత ప్యాషన్ పెట్టడం మాత్రమే కాకుండా, ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, ఎక్కడ చేయాలి అనేటువంటి ఆలోచనతో మమ్మల్ని అందరినీ కూడా కుంభమేళాకి తీసుకెళ్ళినటువంటి మా ప్రొడ్యూసర్ మధు గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము. నేనంతా కుంభమేళాకి వెళ్ళుండేదాన్నే కాదు, లేకపోతే ఆ టీజర్ లాంచ్ కార్యక్రమం అక్కడ పెట్టి ఆ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించారు కాబట్టి అందరం అక్కడికి వెళ్ళాము. అండ్ ఇన్ఫ్యాక్ట్ మూవీ ఓపెనింగ్ కార్యక్రమం కూడా కాశీలో చేశారు. అండ్ మోస్ట్ రీసెంట్గా బాంబేలోనే ట్రైలర్ లాంచ్ కార్యక్రమం కూడా జరిగింది. సో ద వెరీ వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ మధు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మధు గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. రియల్ ఎస్టేట్ ఐకాన్, పర్సన్ హూస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్, సినిమాలు తీయాలి, మంచి సినిమాల్ని అందించాలి, ప్రేక్షకుల్ని అలరించాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి బ్యూటిఫుల్ ఫిల్మ్స్ని మున్ముందు కూడా తీయడానికి రెడీగా ఉన్నటువంటి మా ప్రొడ్యూసర్ మధు గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. మధు గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ మధు గారు మాట్లాడే ముందు ఐ థింక్ శర్వానంద్ గారు కూడా వచ్చేసినట్టున్నారు. ఒకసారి శర్వానంద్ గారికి స్వాగతం పలుకుదామా? మనకి రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి, అలాగే మహానుభావుడు, ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాల్లో తన డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్తో మనల్ని ఎంటర్టైన్ చేసి అలరించినటువంటి మన చార్మింగ్ హీరో శర్వానంద్ గారు ఇస్ హియర్. వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు శర్వానంద్ గారు. త్వరలోనే సంపత్ నంది గారి కాంబినేషన్లో సినిమా రాబోతోంది. రాధామోహన్ గారి ప్రొడక్షన్ నుంచి ప్రొడ్యూసర్గా రాధామోహన్ గారు. సో సంపత్ నంది గారు అండ్ అలాగే శర్వానంద్ గారి ఈ మూవీ కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడైతే మధు క్రియేషన్స్ అండ్ అలాగే సంపత్ నంది టీమ్ వర్క్స్ నుంచి ఓదెలా 2 సినిమా మనకి విడుదలవుతోంది. అది అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ. ఈనాటి మన చీఫ్ గెస్ట్ గారు శర్వానంద్ గారు, నమస్తే, థ్యాంక్ యూ అండి. మీ గమ్యం సినిమా మీ చాలా ఇష్టం నాకు. ఓకే, ఈనాటి ముఖ్య ఇంకా అతిథులైనటువంటి మా రాధామోహన్ గారు, మా మిత్రులు, ప్లస్ మా తమన్నా గారు, మీకు చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎక్కడో ఊటీలో షూటింగ్ బిజీలో మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేశాము. థ్యాంక్స్. సంపత్ గారు, వశిష్ఠ గారు, మీ సినిమాలంటే చాలా ఇష్టం అండి. అశోక్, మా అప్కమింగ్ ప్రొడ్యూసర్, కాబోయే ప్రొడ్యూసర్ మన సంపత్ గారు మిత్రుడు, అండ్ వంశీ, నాగమహేష్ గారు, వశిష్ఠ గారు, ఇంకా మీరంటే మీకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఏంటంటే నా ఫ్రెండ్స్ కాబట్టి. ఈ మూవీకి పనిచేసిన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఇది ఏం లేదండి, ఈ మూవీ మొదలుపెట్టినప్పుడు ఎలా ఉన్నామో ఎండింగ్ వరకు కూడా అంతే ఎంజాయ్ చేశాము. అది మా సంపత్ నంది గారి వల్ల ఉంటుందని అనుకుంటాను. ఎందుకంటే మీ మూవీ ఇలా రావడానికి కారణము అతను ఒక భుజమై నేను ఒక భుజమై, అతను ఒక క్రియేటర్గా ఎంత కష్టపడ్డాడో, ఒక ప్రొడ్యూసర్గా నేను, అతను ఒక క్రియేటర్గా ఇంత మంచిగా రావడానికి ఈ సినిమా April 17th రోజు ఏం జరగబోతుందో అది నాకు తెలుసు. అది మా సంపత్ గారికి నాకు ఇద్దరికి తెలుసు, మేము మాట్లాడుకున్నప్పుడు. ఇంకా ఈ యొక్క సినిమాకు పనిచేసినటువంటి అజనీష్ లోక్నాథ్ గారు, డిఓపి గారికి, మన రాజీవ్ నాయర్, మంచి సెట్లు అండి. ఎందుకంటే ఓదెలలో ఉన్న సింపుల్ సెట్టు ఒక రామోజీ ఫిల్మ్ సిటీలో సేమ్ దించాడు. అలాంటి సెట్ నేను చాలా ఇదైపోయినా. ఆ సెట్టు వర్షంకి కూడా ఎక్కడ ఆ సరౌండింగ్లో వర్షం కూడా పడలేదు, అది కూడా మాకు తెలుసు. సో నేను ఏం లేదండి, సినిమా గురించి నేను ఎక్కువ చెప్పలేదు. ఒక మంచికి చెడుకు జరిగే యుద్ధం అనుకోండి ఇది. ఈ ఒక April 17th ప్లీజ్ వాచ్. ఎందుకంటే ప్రేక్షకులకు, ఆడియన్స్కి చెప్పేది ఒకటే, మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్తో పోతారో ఈ సినిమాకు, దానికి డబుల్ ఎక్స్పెక్టేషన్స్తో మీరు బయటకు వస్తారని ఇది నేను చెప్పగలుగుతాను. అందరికీ థ్యాంక్స్ అండి.
థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు, మీరు యాక్చువల్గా ప్రయాగరాజ్ అంటున్నారు, ఏబర్ కాదు. అసలు యాక్చువల్గా సుమ గారు అయితేనే బాగుంటుందని చెప్పింది నేను. సుమగారే బాగుంటారుగా. కాదు, మీ యాంకరింగ్ కంపల్సరీ. వంశీశేఖర్ గారికి చెప్పింది నేను. ఇంకొకటి అండి, మేము మర్చిపోయినాం. ఇంకొకటి, ఈ యొక్క యూవీ మీడియా మా పిఆర్ఓ వంశీశేఖర్ గారు ఈ సినిమా ఇంత వెరైటీగా మేము డిజైన్ చేసినందుకు, ఈ లైవ్ అనేది ప్రయాగరాజ్ నుంచి ఇచ్చిన మా యూవీ మీడియా వెంకట్ గారికి అండ్ వంశీశేఖర్ గారికి, బాంబేలో ట్రయల్ లాంచ్, కాశీలో ఓపెనింగు, ఇలా ఇంత మంచి కోఆపరేషన్ చేసిన యూవీ వెంకట్ గారికి ధన్యవాదాలండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ నాకు చెప్పినందుకు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మధు గారి సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని, ఇంకా చాలా సినిమాలు తీయాలని, బోలెడని ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేయాలని, మనం యాంకరింగ్ చేయాలని మళ్ళీ కోరుకుంటూ, ఇక ఈ సినిమాలో విలనిజం ఫుల్ ఒక్క రేంజ్లో చూపించబోతున్నటువంటి మా వశిష్ఠ ఎన్ సింహ గారు విలనిజంలో కూడా హీరోయిజంని చూపిస్తూ తన ఆరాతో, స్క్రీన్ ప్రెజెన్స్తో మనల్ని ఇట్టే కట్టి పడేయగలిగినటువంటి స్టార్ ఆయన. కన్నడలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలని అందించారు మనకి. తగరు, మఫ్టీ లాంటి సినిమాలు అండ్ అలాగే కేజీఎఫ్ లాంటి సినిమాతో మనకి సుపరిచితుడు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాం. వశిష్ఠ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. వశిష్ఠ ఎన్ సింహ గారు. ఇక్కడ చాలా సాదా సీదాగా కనిపిస్తున్నారు, కానీ టీజర్లోనూ ట్రైలర్లోనూ మనం చూసాం కదా. సినిమాలో చూసిన తర్వాత కళలోకి రావడం గ్యారంటీ. ఓం నమ శివాయ్. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ, అందరికీ నమస్కారం. ఓదెలా 2 ఇది 17th రిలీజ్ అవబోతుంది. ఓదెలా 2 ట్రైలర్ చూశారు కదా, నచ్చిందా? ఓదెలా 2 ఒక సినిమా, మనం అందరం, మన టీం ప్రతి ఒక్కళ్ళు గర్వపడేలాంటి ఒక మంచి ప్రోడక్ట్. ప్రతి ఒక్కళ్ళు చాలా ఆశతో, ప్రేమతో, చాలా ఎఫర్ట్స్ పెట్టి, బ్లడ్ స్వెట్ ఎంతో పోయినాయి, డబ్బులు ఆఫ్ కోర్స్. మన బ్రదర్ మధు గారు, ఆయన అంటే నేను నా కెరియర్లో చాలా దగ్గరగా చూసిన ఒక ప్రొడక్షన్ హౌస్ హొంబాళే, మనకందరికీ తెలిసిన సినిమా ప్రొడక్షన్ హౌజు. ఒక పునీత్ రాజ్ కుమార్ సినిమాతో స్టార్ట్ అయిన వాళ్ళ జర్నీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ప్రతి ఒక్కరికి తెలుసు హొంబాళే బ్యానరు. అలానే ఒక మంచి బ్యానర్ అవుతుంది మధు క్రియేషన్స్ అనే ఒక నమ్మకంతో చెప్తున్నా. కంగ్రాట్స్ టు యూ బ్రదర్ మధు గారు. అంత కన్విక్షన్ను, అంత ప్యాషన్ను. సో ఆ సినిమా అంటే దేంట్లోనూ కూడా కాంప్రమైజ్ అనే మాటే లేదు. చాలా ఓపికతో, చాలా ప్రేమతో ఈ సినిమాని ఇలాంటి అవుట్పుట్ వచ్చేదానికి పెద్ద కారణం మీరు. థ్యాంక్స్ టు యూ. అండ్ మనకి ఓదెలా, నాకు ఎస్పెషలీ ఓదెలా సినిమా అంటే ఇది ఒక సినిమా, ఒక టీం అనేది కాదు, ఒక ఫ్యామిలీ. ఇందులో ఉన్న ప్రతి ఒక్కళ్ళతో ఐ షేర్ అ లవ్లీ అమేజింగ్ బాండ్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మై బ్రదర్స్, మై క్లోజ్ ఫ్రెండ్స్, మై బెస్టీస్. దీనికి మొదటి రీజన్ మన రాధామోహన్ గారు, మన సంపత్ నంది గారు, తర్వాత మన అశోక్ తేజ గారు డైరెక్టరు. అశోక్ తేజ గారు ఒకప్పుడు అంటే 2020 లాక్డౌన్ టైము, అప్పుడే ఇంకేం అన్లాక్ అవబోతుంది అన్నప్పుడు ఇలాంటి ఒక సినిమా చేయాలనుకుంటున్నాం అని చెప్పారు. ఆ తర్వాత సంపత్ గారు కథ చెప్పడం జరిగింది. ఫోన్లో వినగానే ఎస్ దిస్ ఇస్ అమేజింగ్, ఈ సినిమా నేను చేయాలని చెప్పా. ఆ తర్వాత రాధామోహన్ గారు మాట్లాడి ఇలాంటి ఇంటెన్షన్ అండి, అందరూ భయంతో ఉండిపోయారు, ఎవరు బయట రావట్లేదు, ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరిని సెట్లోకి తీసుకురావాలని ఒక ఇంటెన్షన్ మంది అని చెప్పారు. అలా ఓదెలా రైల్వే స్టేషన్ సెట్ అయింది, తెరకెక్కింది. అండ్ ఇట్ వాజ్ మెంట్ టు బీ ఓటీటీ ఫ్లిక్. ఎప్పుడు వింటూ ఉంటాం కదా, బీ గుడ్ డూ గుడ్ అని. ఒక మంచి ఇంటెన్షన్తో స్టార్ట్ చేసిన సినిమా ఇలాంటి ఒక మంచి రిజల్ట్ పొంది ఆ సినిమాకు ఒక సిక్వెల్ సెట్ అవుతుంది. ఇలాంటి పెద్ద స్కేల్లో ఓదెలా 2గా మీ ముందు రాబోతుంది. దీనికి మేజర్ బేస్డ్ ఆన్ మన సంపత్ నంది గారు. ఆయన సినిమాలు మనం చూసాం, చాలా సినిమాలు చూసాం. ఆయన రైటింగ్ తెలుసు, డైరెక్షన్ తెలుసు. బట్ ఈ సినిమాలో ఇన్ని సంవత్సరాలకి ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఓదెలా 2 ఇస్ ఆల్ ద న్యూ లెవెల్. ఇది ఒక డిఫరెంట్ డైమెన్షన్, డిఫరెంట్ యూనివర్స్ అండి. ఇలాంటి ఒక మంచి స్క్రిప్ట్ రాసినందుకు, ఇలాంటి మంచి అంటే ప్రతి ఒక్క డైలాగ్, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇందులో ఉన్నది అద్భుతంగా. అది ఎలా రాశారో, ఎలా కాన్సెప్చువలైజ్ చేశారో ఆయనకి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. కుడోస్ టు యూ సంపత్ నంది గారు. అండ్ మన జాంబిరెడ్డి అంటే నాగమహేష్ గారు అప్పుడే చెప్పారు విలక్షణం అని.
ఏ యాక్టర్కైనా నేను తెర మీద బాగా కనపడాలి, ఐ హ్యావ్ టు లుక్ గుడ్, ఐ హ్యావ్ టు ప్రజెంట్ మై సెల్ఫ్ వెల్ అని ఉంటుంది. అయితే నాకు ఈ సినిమాలో అంటే ఈ సినిమా కోసం అంటే పార్ట్ 1 చేసేటప్పుడు కానీ ఇప్పుడు కానీ పొట్ట పెంచుకొని డార్క్ మేకప్ చేసుకొని ఆఫ్ షేప్ వెళ్ళి ఒక క్యారెక్టర్ని ట్రీట్ చేయాల్సి వచ్చింది. అలా అంటే క్యారెక్టర్ డిమాండ్ అలా ఉండింది. ఎన్నో సంవత్సరాలు నేను సింగర్ అవ్వాలని ఆశపడ్డాను. యాక్టర్ అయిన తర్వాత లక్ బై ఛాన్స్ సింగర్ అయ్యాను. అండ్ తెలుగు ఇండస్ట్రీకి మొదటి అడుగు నాది సింగర్గానే. అండ్ సింగర్గా ఎంటర్ అయిన నేను ఇలాంటి మంచి మంచి సినిమాలు మంచి క్యారెక్టర్స్తో ఇక్కడ వచ్చి ఈ స్టేజ్ మీద ఇప్పుడు మాట్లాడుతున్నానంటే దానికి నాకు వచ్చిన క్యారెక్టర్స్, దాన్ని రాసిన డైరెక్టర్స్, రైటర్స్, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అయితే ఎప్పుడు ఈ ఓదెల ఫ్రాంచైజ్ నాకు స్పెషల్ పర్సనల్ ఫేవరెట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ అలా ఉంది, ఈ సినిమా అలా ఉంది, ఈ సినిమా టీం అలా ఉంది. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఇది ఒక టీం కాదు, ఇది ఒక ఫ్యామిలీ. థ్యాంక్ యూ సంపత్ గారు, ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు మీకు. అండ్ ఇలాంటి ఒక సినిమా అంటే మనకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క జానర్ ఫేవరెట్ అని ఉంటుంది. మల్టిపుల్ జానర్స్లో వేరే లెవెల్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతుంది. సో బీ ష్యూర్ యూ విల్ లవ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు, అభిమాని సభ్యులకు అండ్ శర్వా గారు, I've watched a lot of movies of yours, but Gamyam is my all-time favorite. And last but not the least, the heartthrob, the beauty, the Milky Beauty. But the Milky Beauty, Glamour Queen, whatever, అది వేరు. ఒకవైపు అయితే ఈ సినిమా వల్ల ద పవర్ హౌస్ తమన్నా గారు, I loved every second of working with you, and that professional, that amazing talent you are. I am glad to have worked with you. ఈ సినిమా మిమ్మల్ని తమన్నా గారు అంటే ఒక ఆ బ్యూటీ కాదు, ఒక డివినిటీతో మిమ్మల్ని ఆకట్టుకోబోతున్నారు. అండ్ వెయిట్ ఫర్ ఇట్, బ్రేస్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్. వశిష్ఠ గారు, ఒక క్వశ్చన్ అండి. ఫ్యూచర్లో సినిమాల్లో ఈ ప్రేతాత్మ, గోస్ట్ క్యారెక్టర్స్ ఇవన్నీ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఏమైనా కొన్ని టిప్స్ ఇస్తారా? కండిషన్ పెట్టేయండి, అందమైన గోస్ట్గా ఉండాలని, లేకంటే ఇలాగ పొట్ట పెంచుకొని చెయ్యొద్దు. బట్ యా, అలాంటి రైటర్ ఉంటే అసలు ఏం అడగొద్దు, వెళ్ళిపోండి. ఓకే, వన్ డైలాగ్ ఫ్రమ్ యువర్ సైడ్. మూవీలో మీరు చెప్పినటువంటి ఆ డైలాగ్ ఏమైనా మా కోసం ఈరోజు ఉండండి. అది చాలా భయంకరంగా ఉంటుంది, నేను కొంచెం దూరంలో ఉంటాను. ఓకే, రెడీ. సచ్చిన సవాల కాడ కాపలా కాసి కుక్క, చిప్పబట్టుకొని అడుక్కు తినే బిచ్చగాడు, పాములు పుర్రెలు మేల్లో వేసుకుని పెయ్యంతా బూడిద పూసుకొని ఒంటి నిండా సరిగ్గా బట్టలు లేక అన్నంగా తిరిగే బైరాగిగాడు ఆడో దేవుడు, ఆడిని గొలిచే నువ్వు శివశక్తివా? ఓ మై గాడ్, థ్యాంక్ యూ. మీకు విడిగా డిటిఎస్ ఎక్కర్లేదండి, డిటిఎస్ ఎఫెక్ట్ అక్కర్లేదు. ఆల్రెడీ మీ వాయిస్ లోనే ఆల్రెడీ ఒక బనియన్, ఒక లుంగితో సినిమా గడిపేశారండి. బడ్జెట్ సేవ్ అయింది అక్కడ, మళ్ళీ డిటిఎస్ గురించి మాట్లాడొద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వశిష్ఠ గారు. ఒక వశిష్ఠ గారు మాట్లాడేసి దడదడలాడించేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకొక వశిష్ఠ గారిని మేము వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బింబిసారా లాంటి ఒక సోషల్ ఫ్యాంటసీ సినిమాని తీసి మనల్ని 2 వరల్డ్స్ ఎక్స్ప్లోర్ చేసేలాగా చేసినటువంటి మా డైరెక్టరు ఇప్పుడు మా మెగాస్టార్ చిరంజీవి గారితో విశ్వంబర సినిమాని అతి త్వరలోనే మనకి చూపించబోతున్నారు. వారికి సాదర స్వాగతం పలుకుతూ రీసెంట్గానే సాంగ్ రిలీజ్ చేశారు, సూపర్ హిట్ అయింది. కంగ్రాచులేషన్స్ వశిష్ఠ గారు, మీ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. సో ఇప్పుడు ఓదెలలోని సాంగ్ కూడా మిమ్మల్ని రిలీజ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్కి, అందరికీ. అండ్ సంపత్ భయ్య లిరిక్స్ అదిరిపోయినాయి, అంటే చాలా ఎమోషనల్గా ఉంది. మీరు ప్రొడక్షన్ చేశారు, డైరెక్షన్ చేశారు, రైటర్గా చేశారు, ఇంకా హీరోగా లేదా ఆర్టిస్ట్గా మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది కూడా త్వరగా చేసేస్తే చూడాలని ఉంది. అండ్ మీ లక్కీయెస్ట్ హీరోయిన్ తమన్నా గారు, మీరు ఫస్ట్ సినిమా తప్ప అన్ని సినిమాల్లోనే ఆవిడే కనిపించారు. లక్కీగా మీకు అన్ని సూపర్ హిట్లు అని, ఈ సినిమా కూడా అందుకనే పెద్ద హిట్ అవ్వాలనుకుంటున్నాను. అండ్ శివశక్తి ట్రైలర్ చూసినప్పుడు అండి, నేను విశ్వంబర సినిమాకి సంబంధించి రీసెర్చ్లో అఘోరాలు, అఘోరీలు, నాగసాధువుల గురించి తెలుసుకున్నప్పుడు శివశక్తి గురించి కూడా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఎలా ప్రజెంట్ చేస్తారు అనుకున్న టైంలో ట్రైలర్ చూశాను, సంపత్ గారు చేస్తున్నారని, చాలా బాగుంది. అండ్ తమన్నా గారు చాలా అందంగా ఉన్నారు. అంటే నేను ఆవిడ ఎప్పుడు మిల్కీ బ్యూటీ అందంగా ఉంటారని ఈ సాంగ్స్ చూసాము, చాలా చూసాము, బట్ ఈ శివశక్తి గెటప్లో కూడా చాలా బాగున్నారు. అండ్ ఆ పర్ఫార్మెన్స్ అయితే ట్రైలర్లో చూసిన డైలాగ్ కానీ చాలా మ్యాసివ్గా ఉంది. మ్యామ్ సూపర్, కంగ్రాచులేషన్స్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ. అండ్ ఏప్రిల్ 17న థియేటర్లన్నీ శివమయం, శివశక్తిమయం అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వశిష్ఠ గారు, మీకు ఏమైనా భయాలు ఉన్నాయా అండి?
ఆ స్టేజ్ ఎక్కితే భయం వేస్తుంది ఫస్ట్, మిమ్మల్ని చూస్తే భయపడతాను. ఎందుకంటే మేకప్ బాగానే వేసుకొని వచ్చాను కదా నేను. అయినా స్టేజ్ అంటే భయం ఏంటి? బింబిసారా వచ్చేసింది, విశ్వంబర వచ్చేస్తుంది, ఇంకేంటండి భయం? అదే కొంచెం భయం ఉంటుంది కదండి. అంతే, ఇది ఒకటే మీకు ఇంకా లైఫ్లో. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆ భయం కూడా పోవాలని మేము మనస్ఫూర్తిగా దెయ్యాలన్నా కోరుకుంటున్నాం. భూతాలన్నా కొంచెం భయం ఉంటుంది. అదే నన్ను చూసి చెప్తున్నారు. అడిగింది మీరే కాబట్టి. ఓకే, దయ్యాలు భూతాలు అనేటువంటి భయం పూర్తిగా మనల్ని ఆవహించేటువంటి రోజు వచ్చేస్తుంది. ఏప్రిల్ 17వ తారీఖున థియేటర్స్కి వెళ్ళి సినిమాను చూసేద్దాము. డెఫినెట్గా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీడియా వారికి, వచ్చిన గెస్టులకి, యాక్టర్స్కి, టెక్నీషియన్స్కి అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దగా మాట్లాడేది ఏం లేదు, ఎందుకంటే ఎక్కువ మాట్లాడేశాను. లాస్ట్ 3-4 రోజులుగా మాట్లాడుతూనే ఉన్నాను. శర్వ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఈజ్ ఎ వెరీ స్మాల్ వర్డ్, బట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ విత్ బిగ్ హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు దిస్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ అండ్ విషింగ్ అస్. తమన్నా, థ్యాంక్స్ టు యూ ఆల్సో. ఐ నో హౌ హార్డ్ ఇట్ ఈస్. అక్కడ షూట్ చేసి, అక్కడ నుంచి 3 hours ట్రావెల్ చేసి, మళ్ళీ చాపర్లో ఇంత దూరం ట్రావెల్ చేసి ఈ ఫంక్షన్ రావడం, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. టీజర్, దీనికి సంబంధించి టీజర్ వచ్చింది, ట్రైలర్ వచ్చింది, 4-5 స్టిల్స్ వచ్చినాయి. కానీ బజ్ చూస్తేనేమో భయం వేస్తుంది. మధు గారు అంటున్నారు దిష్టి. ఆ దిష్టి సంగతి నాకు తెలియదు, కానీ అందరి దృష్టి మాత్రం ఈ సినిమా వైపు మళ్ళింది. తప్పకుండా మిమ్మల్ని అందరినీ సినిమా ఆకర్షిస్తుంది. దీని అంతటికీ కారణం దిష్టి తగిలేలాగా ఈ సినిమాకి ఇంత బజ్ వచ్చిందంటే దానికి ముఖ్యమైన కారణం ఇక్కడ ఉన్న కెమెరాలు, ఆ కెమెరాలు పట్టుకున్న కెమెరామెన్లు, మీడియా ప్రతినిధులు, ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్, ఇలా ఒకటి కాదు అందరూ. మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. అన్న శేఖర్ అన్న, వంశీ అన్న, మీరు లేకపోతే సినిమాకి ఇంత బజ్ లేదు, ఇంత అసలు టాకే లేదు. చాయ్ బిస్కెట్ అనురాగ్ గారు, మీ టీం, మీ అందరికి కూడా. ఎందుకంటే ఇంతకుముందు యాక్టర్స్ గురించి అంతా నేను మాట్లాడుతూనే ఉన్నాను, ఈరోజు థ్యాంక్స్ మాత్రమే చెప్పాలనుకున్నాను. డిజిటల్ మీడియాతో పాటు 24 గంటలు మా ఆఫీస్లో ఉండి అన్నీ సమకూరుస్తున్న రమేష్, శ్రీరామ్, మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్, రైటింగ్ డిపార్ట్మెంట్లో డిస్కషన్లో పాల్గొన్న వాళ్ళందరూ ఉన్నారా ఇక్కడ? అందరూ రండి, అందరు పైకి వచ్చేసేయండి, ఫాస్ట్గా రండి. మళ్ళీ ట్రావెల్ చేయాలి తమన్నా. ఇలాంటి సినిమా చేసేటప్పుడు చాలా రీసెర్చ్ వర్క్ అవసరం అండి. మనం అంతకుముందు 5 పాటలు 5 ఫైట్లు ఇలా వెళ్ళిపోయాము, కానీ దీనికి వెళ్తేనేమో చాలా పెద్ద విషయాలున్నాయి ఇందులో. ఆ రీసెర్చ్ వర్క్కి నాకు కావాల్సిన పుస్తకాలు కానీ, నాకు కావాల్సిన సామాగ్రి అంతా సమకూర్చేవాడు. ఇతనే కాదు, వీళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా, వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, ఏ తప్పులు లేకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నాకు ఏదైనా డైలాగ్ రాస్తే వాళ్ళ దగ్గర నుంచి చేసేవాళ్ళు. అలాగే రాజశేఖర్, ప్రణయ్, రమేష్, అనురాగ్, గణేష్, బాలాజీ, విక్రమ్, వీళ్ళందరూ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. నేను అనుకున్న ఈ స్క్రిప్ట్ ఇంత బాగా రావడానికి వీళ్ళందరి కారణం. వీళ్ళతో పాటు అశోక్ కూడా. అశోక్ చూడడానికి సైలెంట్గా ఉంటాడు, ఏం చెప్పినా డూడు బసవన్నలాగా ఉంటాడు, కానీ వెరీ పాజిటివ్ సోల్. నీకు మంచి జరుగుతుంది, నీకు మంచి జరగాలని నేను ఓదెల ఫ్రాంచైజీ స్టార్ట్ చేశాను, తప్పకుండా నీకు మంచిగా జరుగుద్ది, అంతే. మధు గారు, ఇంకా మీ గురించి ఏం చెప్పాలి? సుమ గారే నాకంటే ఎక్కువ చెప్పేస్తారు మీ గురించి, చెప్తూనే ఉన్నారు మైక్ దొరికిన ప్రతిసారి. నేను కూడా చెప్పాలి, మీరు లేకపోతే, జనరల్గా అంటారు కథ లేకపోతే సినిమా లేదని, కానీ ఈ కథ కూడా మీరు లేకపోతే లేదు. మీ వల్లే ఈరోజు ఈ జర్నీ సాధ్యం అయింది. థ్యాంక్ యూ సో మచ్. మంచి రిజల్ట్ రాబోతూ ఉంది, మనం అందరం చూడబోతున్నాం. ఇంకా ముఖ్యంగా ఈ సినిమాలో చేసిన టెక్నీషియన్స్కి వస్తే, సౌందర్ రాజన్ నీ గురించి చెప్పిన దిష్టే తగులుతుంది, ఎందుకంటే మనది 10 ఏళ్ళ జర్నీ. సో థ్యాంక్ యూ సో మచ్ సౌందర్ ఫర్ వండర్ఫుల్ విజువల్స్. యు ఆర్ ఆల్వేస్ విత్ మీ, అలాగే కంటిన్యూ అవుదాం మనం. అజనీష్ గారు, నాకు తెలుసు ఇందాక కూడా మీరు మాట్లాడారు 8th రీల్లో ఏదో కరెక్షన్ ఉంది, ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ అని. మీరు రాకపోయినా మీ వైబ్ ఇక్కడ వినిపిస్తుంది. అజనీష్ గారు చేయండి, రేపు వస్తానన్నారు, రేపు కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నేను ఓకే చేసినా మీరు ఓకే చేయట్లేదు, ఇది ఫస్ట్ టైం జరుగుతుంది. ఏ సినిమాలకైనా నా టార్చర్ భరించేవాళ్ళు, ఈసారి మీ టార్చర్ నేను భరిస్తున్నా. అజనీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే రాజీవ్ నాయర్, అవినాష్, ఎడిటర్ అవినాష్, ఇంకెవరైనా మర్చిపోతే
మళ్ళీ మాట్లాడతా, మళ్ళీ చెప్తా, ఎవరిని మర్చిపోకుండా మాట్లాడతా. సో ఈ సినిమాకి పనిచేసిన అందరి టెక్నీషియన్స్కి, అందరు యాక్టర్స్కి, నాగమహేష్ గారు, వంశీ, అక్కడ ఉన్న ఫైట్ మాస్టర్ కృష్ణరాజు గారు అండ్ వెంకట్, వశిష్ఠ గారు, మనం ఇంకా మాట్లాడుకుందాం. యాక్టర్స్ అందరికీ, శిరీష అందరికీ, మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో ముఖ్యంగా నేను ఈ సినిమా గురించి చెప్పదలుచుకుంది ఒకటే, ఏ సినిమా అయినా మనం థియేటర్కి వెళ్ళి చూడాలంటే ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాంటి థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక జాన్రాలో ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్, ఇది మిస్టిక్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్, థియేటర్ ఎక్స్పీరియన్స్ విజువల్గా కానీ, సౌండ్ డిజైనింగ్ పరంగా కానీ, పర్ఫార్మెన్స్ పరంగా కానీ ఉండబోయే సినిమా April 17th. అందరు శుక్రవారం అనుకోవద్దు, థర్స్డే గురువారం రోజు రిలీజ్ అవుతుంది. మా ప్రొడ్యూసర్ భయపడుతున్నాడు గురువారం అని. ఆ భయాన్ని బయటికి పంపించేలా ఓపెనింగ్ ఇద్దాం. థర్స్డే రోజు April 17th రోజు సినిమాకి రండి. తప్పకుండా మిమ్మల్ని ఎవరిని సినిమా డిసప్పాయింట్ చేయదు, అది నా గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓదెలా 2 సినిమాతో ఒక కంప్లీట్ డిఫరెంట్ అవతార్లో మనకి కనిపించబోతున్నటువంటి తమన్నా గారు మాట్లాడే ముందు కరెక్షన్స్, ఆ కరెక్షన్స్లో ఏంటంటే నాకు ఫస్ట్ సినిమా ఇచ్చిన దగ్గర నుంచి నా వెనకాల వెన్నంటే ఉంటూ ఒక ఫాదర్లో నన్ను ఎంకరేజ్ చేసి మా రాధామోహన్ గారు థ్యాంక్ యూ, మళ్ళీ వచ్చినందుకు విష్ చేయడానికి థ్యాంక్ యూ రాధామోహన్ గారు, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా ఉంటే కూడా మనం సక్సెస్ ఫంక్షన్లో మాట్లాడేసుకుందాం మిగిలినవన్నీ కూడా. తమన్నా గారు, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ ఆన్ April 17th ఇన్ థియేటర్స్ ఇన్ దిస్ న్యూ అవతార్ అండి, కంప్లీట్గా డిఫరెంట్గా. సో రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టామీ ఫ్యాన్స్కి పెద్ద నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ప్రెస్ మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ ఈ సినిమాకి ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. 17th April థియేటర్స్లో ఆల్ ఇండియా వస్తున్నాము. ప్లీజ్ అందరూ వెళ్ళి ఈ సినిమా చూడండి. నేను ఈ సినిమా నిజంగా సంపత్ గారు, మధు గారు కోసం ఆడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే in 20 years I have worked in many different production houses, many different directors, different setups. కానీ ఇంత ప్యాషన్తో, ఇంత ప్రేమతో చాలా తక్కువ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అండ్ ఫీలింగ్ వెరీ లక్కీ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ఓదెలా 2. అండ్ నన్ను శివశక్తి లాంటి ఒక ఎంతో డివైన్ క్యారెక్టర్లో ఆయన ఆలోచించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సంపత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అశోక్ తేజ గారు. You guys have made this happen and it is a very special film in my career. నాకు ఒక విషయం తెలుసు, వశిష్ఠ గారు పర్ఫార్మెన్స్ చూడడానికి నేనైతే 17th April డెఫినెట్గా వెయిట్ చేస్తాను. బికాజ్ ఈ ట్రైలర్స్లో కానీ టీజర్స్లో కానీ ఆయన ఇంత ఇంపాక్ట్ఫుల్ ఉన్నారంటే ఆయన సినిమాలో ఎలా ఉంటారు. అండ్ ఫర్ మీ యాక్చువల్లీ దిస్ ఫిల్మ్, the release got decided very quickly. I haven't seen the film yet, so I also am going to be very excited. అంటే ఇప్పుడు వాళ్ళు సాంగ్ ఒక చిన్న పీస్ కూడా చూపించినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను, బికాజ్ నేనేం చూడలేదు. బట్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ మధు గారు, ఇది యాక్చువల్లీ ఇట్స్ యువర్ బేబీ. అండ్ మీరు నిజంగా దీన్ని ఎంత కేర్తో, ఎంత ప్రతి ప్రమోషన్ ఇంత మెమరబుల్గా చేసేసారు మాకు. And I know this will, I hope ఈ సినిమా రిలీజ్ అయ్యాక మళ్ళీ నేను ప్రెస్తో కలుస్తాను అండ్ వాళ్ళతో కూడా మాట్లాడతాను. But I really want to just tell everybody, please go watch the film in the theaters on 17th of April. And Sharvanan garu, thank you for coming to our pre-release event. It's so nice to see, a fellow colleague coming and supporting a film like this. అది చాలా రేర్గా జరుగుతుంది అండ్ ఇట్స్ జస్ట్ వెరీ నైస్. థ్యాంక్ యూ. మేము యాక్చువల్లీ ఎప్పుడు మీట్ అవ్వలేదు, పని చేయలేదు, కానీ ఐ రియలీ హోప్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ సంపత్ గారు ఇన్ యువర్ నెక్స్ట్ ఈజ్ యాజ్ అడిక్టివ్ యాజ్ ఇట్ ఈస్ బిన్ ఫర్ మీ. ఐఎమ్ ఆన్ ద 4th film. I hope you also have many wonderful experiences with him. And hopefully we work on something fun together.
I think Saundarraj sir ivala raledu. He's our cinematographer. A wonderful, wonderful technician. I know him almost as long as I know Sampath. And they just are, they're like, you know, it's like parts of a body. That's how Saundar sir is for us. And Ajneesh sir ఇచ్చిన ఈ సినిమాకి సోల్ అనొచ్చు, బికాస్ మ్యూజిక్ అనే అనకూడదు ఇలాంటి సినిమాకి. ఆయన నిజంగా సోల్ ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ దట్ హీస్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్ అండ్ ఐ హోప్ మీకు ఈ సినిమా నచ్చుతుంది. ఐ థింక్ అవినాష్ సార్, అవినాష్ గారు మీరు మీట్ అవ్వండి నాకు ఈ ఈవెంట్ తర్వాత. నేను కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి నాకు మీ దగ్గర నుంచి. బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టునైట్ అండ్ ఎస్, ఐఎమ్ వెయిటింగ్ టు సీ ఆల్ యువర్ రియాక్షన్స్ ఆన్ ద 17th of April. తమన్నా గారు, వైండప్ చేసే ముందు మీతో ఒక క్వశ్చన్. మీకు గనక నిజంగానే సూపర్ పవర్ ఏమైనా వచ్చిందంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? సుమా గారు, మీకు నాకు మీరు అగ్రీ చేస్తారు నాకు తెలిసినంత వరకు. ఎంత కావాలో తినాలి కానీ వెయిట్ పుట్ ఆన్ అవ్వకూడదు. అలాంటి సూపర్ పవర్ ఉంటే ఎంత బాగుంటుంది. చాలా బాగుంటుంది. మీకు కావాలా అలాంటి సూపర్ పవర్? నాకు కూడా కావాలా సూపర్ పవర్? మనం అందరికీ కావాలి. అయినా మీరు చేసేటువంటి డాన్సులకి ఇంకా వేరే సూపర్ పవర్స్ ఎందుకండి? యు ఆర్ ఓన్లీ అ సూపర్ పవర్. థ్యాంక్ యూ సో మచ్ తమన్నా గారు ఫర్ బీయింగ్ యూ. అండ్ ఎస్, ఇక ఐ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు అవర్ శర్వానంద్ గారు. శర్వా గారు. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. కొన్ని సినిమాలు ఇందాక మన బ్రదర్ చెప్తున్నట్టు ప్లాన్ చేయవసరలా, కొన్ని అవి మంచి నిజంగా జరిగిపోతుంది. అండ్ నా కోడెల టీజర్ చూడగానే ఫస్ట్ ఇమీడియట్గా సంపత్ గారికి ఫోన్ చేసి, ఈ మధ్యకాలంలో నేను మళ్ళీ ఒక అరుంధతి, ఒక అమ్మోరు చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు ఈ సినిమా టీజర్ చూడగానే. అండ్ ఖచ్చితంగా ఐ జెన్యున్లీ బిలీవ్, ఎందుకంటే రాగానే ఎంటర్ అవుతుంటేనే ఒక వైబ్ తెలుస్తుంది మనకి, ఒక మనుషులు పక్కన నుంచి ఉన్నప్పుడు ఏదో మ్యాజిక్ జరగబోతుందన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది. సో ఐ హోప్ ఇట్స్ వండర్ఫుల్ ఫిల్మ్. అండ్ ట్రైలర్ చూశాను అండ్ వీళ్ళందరు టీమ్ ఎఫర్ట్, సంపత్ నంది గారితో వర్క్ చేస్తున్నా, ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి ట్రావెల్ చేస్తున్నా. ఈయన ఒక ఎడిక్షన్ లాగా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈవిడ 4 సినిమాలు చేసిందంటే మామూలు విషయం కాదు. అండ్ సో థ్యాంక్ యూ సంపత్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ తమన్నా గారు, we didn't get a chance to work with each other, but I hope we work. And నిజంగా ఇలాంటి తమన్నా గారు లాంటి ఒక ఆర్టిస్ట్ని చూసినప్పుడు, హీరోయిన్ అని పిలవడం కూడా నాకు ఇష్టం లేదు. షీఈ్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండ్ ఒక 2 decades స్టార్ హీరోయిన్గా నిలబడి ఇప్పుడు కూడా చేసి, ఒక బయట నేను ఇందాక కూడా వచ్చేటప్పుడు షూటింగ్లో అంటే మాల్ కెమెరామెన్ లైక్ కెమెరా డిపార్ట్మెంట్లో ఒక ఇందాక చెప్తున్నా దానికి, మీరు ఒడెల్లా సినిమాకి వెళ్తున్నారంటగా చీఫ్ గెస్ట్గా, మేము వెయిట్ చేస్తున్నాం ఆ సినిమాకి అని. సో మాసెస్లో అంత ఒక వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం, ఎవరు ఊహించరు. ఐ థింక్ ఈ సినిమాకి ఓపెనింగ్స్ కానీ సినిమా కానీ ఐ థింక్ అదిరిపోద్దని నాకు ఎందుకో ఐ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్. సో బికాజ్ కొన్ని సినిమాలు ఆల్రెడీ ఆడియన్స్ ఫిక్స్ అయిపోతున్నారు ఈ మధ్యన సినిమాకి వెళ్దామని. సో ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫిల్మ్ దట్ ఆడియన్స్, ఎందుకంటే నాకు వెళ్ళాలని. సో ఐ ఫీల్ దట్ ఈ సినిమా ఆడియన్స్ కూడా ఈ April 17th వెళ్దామని ఫిక్స్ అయ్యారని. అండ్ కంగ్రాట్స్ టు ఎంటైర్ టీమ్, మధు గారు అండ్ ద ఎంటైర్ టీమ్, విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఎస్పెషలీ ఈ సినిమా నాకు ఫస్ట్ చూడగానే, ట్రైలర్ చూడగానే నచ్చింది, టీజర్ చూడగానే సౌందర్రాజ్ గారి విజువల్స్ ఫెంటాబులస్. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ లైక్ గుడ్ సక్సెస్. మంచి సినిమా చేశారు, బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఈ సమ్మర్కి ఇదే బ్లాక్ బస్టర్ అవుతుందని నా నమ్మకం. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ శర్వానంద్ గారు, ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినందుకు. అండ్ అలాగే తమన్నా గారికి ఆల్ ద బెస్ట్. అండ్ ప్రొడ్యూసర్ మధు గారికి, సంపత్ నంది గారికి, అందరికీ కాసుల వర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ శివుడిని. అండ్ శివభక్తులు వీళ్ళందరూ కూడా April 17th థియేటర్స్లో కలుద్దాము మనము. థ్యాంక్ యూ వన్స్ అగైన్ వశిష్ఠ గారు, అశోక్ తేజ గారు అండ్ ఎవ్రీబడి.
ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు అజనీష్ లోక్నాథ్ గారు ఫర్ గివింగ్ సచ్ అ ఫెంటాస్టిక్ మ్యూజిక్. ఎడిటర్ అవినాష్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము. సౌందరరాజన్ గారు ద డిఓపి గారికి ఒక స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాం. రాజీవ్ నాయర్ గారు స్పెషల్ థ్యాంక్స్ టు యూ టూ అండ్ టు ద కంప్లీట్ టెక్నీషియన్స్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ తమన్నా గారు అండ్ ఎవ్రీబడి, టు ఆల్ తమన్నా గారు ఫ్యాన్స్ టూ. ఇక్కడ తమన్నా గారి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్.